సో నైస్ ఆఫ్ యూ. మీ ఓపికకి సెల్యూట్స్ అశ్విన్ గారు. లాస్ట్ లో మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. అందరూ అన్ని మాట్లాడేశారు. అందరికి హాయ్ అండి. ముందుగా ప్రేక్షకులకి అండ్ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అందరికి నా నమస్తే. అండ్ ఈ టీజర్ అమరావతికి ఆహ్వానం అనే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇంప్రెసివ్ గా కట్ చేశారు డైరెక్టర్ జీవికే గారు. నాకు తెలుసు, నాకు ఆ జోనర్ అంటే చాలా ఇష్టం. హారర్ అన్నా, థ్రిల్లర్ అన్నా, ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ హారర్ కామెడీ చేస్తూ జంప్ స్కేరీస్ చేయడం అనేది అంత ఈజీ కాదు బ్రదర్. మీరు చాలా బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్ తోనే ఒక తెలియని హైప్ తీసుకొచ్చారు మీరు. డెఫినెట్లీ మీకు చాలా మంచి ఆఫర్స్ రావాలి. ఇంకా చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వచ్చినాయని. అండ్ ప్రొడ్యూసర్స్ మెప్పించడం అంత ఈజీ కాదు. ఈ ప్రూవ్డ్ అండి. అండ్ ఇంకోటి మీ స్పీచ్ తోనే మీ గురించి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఒకటి ట్రైలర్ తోనే కాదు, ఎవరిని మర్చిపోకుండా అందరినీ గుర్తుపెట్టుకొని లాగ్ అవుతున్నా పర్లేదు అనుకుని అందరినీ పేరు పేరుని చెప్పారు. నాకు తెలిసి ఎవరిని ఒకరు మర్చిపోయినట్టు అనిపించారు. మీ డైరెక్షన్ టీం మర్చిపోయారా? నాకు అనిపిస్తుంది డైరెక్షన్ టీం మర్చిపోయారండి. డైరెక్షన్ టీం గురించి నేను చెప్తాను. ఈ సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు, జస్ట్ మేము రాజు గారి గారి సినిమా చేసినప్పుడు ఇదే బడ్జెట్ నాది కూడా చాలా చిన్న సినిమాతోనే మొదలైంది. ఆ రోజు మీరు అందరూ ఆ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు కాబట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అండ్ డెఫినెట్ గా ఇందాక మురళీమోహన్ గారు, పద్మశ్రీ మురళీమోహన్ గారు అన్నట్టు చిన్న సినిమాలే ఎలాంటి ఇండస్ట్రీకైనా ఊపిరి పోస్తుంది. ఆ సినిమాలు బాగుండాలి. డెఫినెట్ గా ఆ సినిమా చిన్న సినిమాలు ఆడాలి. డెఫినెట్ గా అమరావతికి ఆహ్వానం February 13th రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి మంచి సినిమాని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు. డెఫినెట్ గా మీరు అందరూ ఆ సినిమాని చూసి అమరావతికి ఆహ్వానం అనే సినిమాని మీరు పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ధన్య, ఈశ్వర్ అండ్ సుప్రీత. బట్ నాకు ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్, ఇంకో ముగ్గురు హీరోయిన్స్ కనపడ్డారు నాకు. బట్ మీరు డామినేట్ చేసేస్తున్నారు. నాకు చాలా క్లోజ్ సానా గారు కావచ్చు, సురేఖ గారు కావచ్చు, అండ్ ప్రియ గారు చాలా క్లోజ్. నేను ఉన్నాడు సుప్రీత, నువ్వు ఎమోషన్ అవడంలో తప్పలేదు. అదే మనసులో పెట్టుకుని ఇంకా బాగా కష్టపడు. డెఫినెట్లీ నీకు మంచి హైట్స్ రీచ్ అవుతావు. డెఫినెట్ గా నాకు ఈ సినిమాకి నీ ఫస్ట్ సినిమా కావచ్చు, నువ్వు అందరికీ బాగా తెలుసు, నా అందరికి బాగా తెలుసు. నా అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు. డెఫినెట్ గా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడాలంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హరీష్. నేను హరీష్ నాకు ఇవాళ ఫోన్ చేసి చెప్పంగానే నేను తనకి ప్రామిస్ చేశాను. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఐ సెడ్ లైక్ ఎనీ టైం నేను ఉంటాను రా అన్నాను. ఈ రోజు నేను నా ప్రామిస్ నేను నిలబెట్టుకున్నాను. నాట్ ఓన్లీ ఫర్ దిస్, నా క్రికెట్ లో చాలా క్లోజ్. మేము ఇద్దరం క్రికెట్ ఆడుతుంటాము. యాజ్ ఎ బ్రదర్ గా నాకు చాలా ఇష్టము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఇవాళ తనకి కరెక్ట్ టైంలో నేను హెల్ప్ అయ్యానని అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంకా చాలా చాలా హార్డ్ వర్కర్. డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు క్రికెట్ ఎలా ఆడుతావో అలాగే మాట్లాడు, అలాగే సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ వెంకటేశ్వర గారు అండ్ శివ గారు, నాట్ ఈజీ. శివ గారు ఒక ప్రొడక్షన్ చేస్తూ, సినిమాలు చేస్తూ, వేరే బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్ లో మీకంటూ ఒక నేమ్ తెచ్చుకొని ఈ పొజిషన్ లో ఉండి మీ ప్యాషన్ ఏదైతే ఉందో సినిమాను వదలకుండా సినిమా చేస్తాం. మీరు మీకు ఇలా పోటీగా తయారవడం అనేది కరెక్ట్ కాదండి. బట్ వెరీ లైక్ మీరు మాలాంటి యంగ్ యాక్టర్స్ ఇంకా ఇన్స్పైర్ అవుతున్నారు. సూపర్ సార్, మీరు ఇలాగే చేయాలి. మంచి మంచి సినిమాలు, జీవికి డైరెక్టర్ లాంటి వారిని, కొత్త యాక్టర్స్ ని, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అదర్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ అంజీ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాథ్ భరద్వాజ్ కావచ్చు, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ, ఎడిటర్ సాయిబాబు, అండ్ అందరికి మిగతా అందరికి టెక్నీషియన్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అదర్ యాక్టర్స్ జమ్మి సురేష్, భద్రం గారు, అండ్ సీనియర్ యాక్టర్స్ అశోక్ గారు, అందరికి పేరు పేరున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ నా ముగ్గురు హీరోయిన్స్ గురించి చెప్పాలి. ఈశ్వర్ అండ్ ధన్యవాదాలు కృష్ణ నాకు ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉంది. దే ఆర్ రియలీ వెరీ గుడ్ హార్డ్ వర్కర్స్. వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి వాళ్ళకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలో నిలబెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంప్రూవ్డ్ అండి. మీరు డెఫినెట్ గా మా డార్లింగ్ ధన్య డెఫినెట్ గా కుమ్మేస్తా ఉంది. అలాగే నా అండ్ సుప్రీత ఆల్రెడీ చెప్పా. ఆల్ ది వెరీ బెస్ట్.
అండ్ ఈ సినిమాకి అమరావతికి ఆహ్వానానికి ఒక కొన్ని చాలా లక్కీ ఛాన్స్ ఉన్నాయి సార్ మీకు. ధన్య నాకు రాజు గారికి అది ఫస్ట్ సినిమా. అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రేమ కథ చిత్రం ఆయన సక్సెస్, తర్వాత పద్మశ్రీ మురళీమోహన్ గారి చేతుల మీద టీజర్ రిలీజ్ చేయటం, మీ పోస్టులు అక్కడ కాకి కొనపెట్టడం, చాలా లక్కీగా ఉండండి మీకు. డెఫినెట్ గా ఈ సినిమా 100% బాగుంటది. అందరూ వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.